ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు పుడికిలతో కూడిన అకాల వర్షాలతో ఏపీ భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శివాజ్ రాజ్ అందిస్తారు. వేసవి కాలం వచ్చిందంటే ఉమ్మడి కర్నూలు జిల్లా రికార్డు స్థాయి ఎండలు రికార్డు సృష్టిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 3-4 సంవత్సరాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక శాతం ఏదైతే 46 నుంచి 48% ఎండలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే కర్నూలు నగరంలో ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే 1 గంట సమయానికి దాదాపు 42-43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు రాష్ట్రంలో విభిన్న వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు రాయలసీమ జిల్లాల్లో తీవ్ర ఎండలు నెలకొంటే ఇటు ఉత్తరాంధ్ర అటు ఆంధ్ర సైడ్ మాత్రం వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. భిన్న ఏదైతే వాతావరణం కారణంగా ఇటు రాయలసీమలో తీవ్ర ఎండలు, అటు కోస్తా ఉభయ గోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఎండలకు సంబంధించి పలు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎండలు తీవ్రతరం కావడంతో ఏదైతే బయటికి వస్తున్న వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బయటికి వచ్చేవారు తగు సూచనలు పాటించాలని చెప్పి, ఎవరైతే బయటికి వస్తారో వారు దుస్తులు, ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించాలి. అలాగే గొడుగులు కావచ్చు, క్యాపులు కావచ్చు, ముఖ్యంగా బయటికి వచ్చేవారు ఖచ్చితంగా ధరించాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు పరిస్థితి ఉంది. ఆ ఎండకు వడదెబ్బ తగలకుండా ఏదైతే నీళ్లు కావచ్చు, ఇటు కొబ్బరి నీళ్లు కావచ్చు, ఏదైతే ఓఆర్ఎస్ సంబంధించి వాటర్కి ఎప్పటికప్పుడు తీసుకుంటూ బాడీ డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు, ఇటు వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎండాకాలం ఏదైతే తీవ్ర ఎండలు ఇటు రాయలసీమ జిల్లాలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అత్యధిక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలోనే దాదాపు 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు నంద్యాల కావచ్చు, ఇటు కర్నూలు జిల్లాలో ఏదైతే అత్యధిక రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే మేలో ఇంకా ఎండలు అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 48 నుంచి 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి ఉంది. బయటికి వచ్చేవారు ఏదైతే మాస్కులుగా, ఇటు క్యాపులు కావచ్చు, మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో వారు జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు మాత్రం సూచనలు అయితే చేయడం జరిగింది. బయటకు వచ్చేవారు అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వేసవి కాలం కావడంతో ఇటు కూలర్లు కావచ్చు, రెఫ్రిజిరేటర్లు కావచ్చు, ఏసీలకు భారీ డిమాండ్ అయితే నెలకొంది. దీనికి అనుగుణంగా వ్యాపారస్తులు అత్యధికంగా ఈ ఏసీలు కావచ్చు, కూలర్లను తెప్పించి వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే రేట్లను పెంచి ఇటు వ్యాపారులు సొమ్ము చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కూలర్లు కావచ్చు, ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, ఈ విధంగా మొత్తం డిమాండ్ అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, మరోవైపు మజ్జిగను ప్రజలకు పంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎండకు ఎవరైతే తిరుగుతుంటారో వారికి ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఆయా కేంద్రాలలో చలివేంద్రాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కూడా చలివేంద్రాల్లో మంచినీరు, అలాగే చల్లనీరు, అలాగే మజ్జిగ కూడా ప్రజలకు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎండాకాలంలో బయటికి వస్తారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి. అత్యవసర అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు ప్రభుత్వం తరఫున కూడా ఏదైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వారికి ఉపశమనంగా మ్యాట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ ఎండలో వారికి కొంత ఉపశమనం కలిగే విధంగా ఎక్కడికక్కడ ఏదైతే ట్రాఫిక్ ఆగుతుందో ఆయా కేంద్రాల వద్ద గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి కొంత నీడ ఏదైతే ప్రజలకు ఇచ్చే ప్రయత్నం అయితే ఇటు ప్రభుత్వాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు తీవ్రతరంగా అవుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడైతే రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయో ఆయా ప్రాంతాల్లో మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే
అవుతాయి తప్ప బయటికి రావద్దని చెప్పి, ఒకవేళ బయటికి వచ్చినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్.